వెల్కమ్ టు బీడీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు జగన్ గుంటూరు సబ్ జైలు దగ్గర చంద్రబాబుని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అదే మాపైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, వరద బాధితులు చిక్కుకున్న ప్రజల్ని వాళ్ళని పట్టించుకోకుండా మాపైన కక్ష సాధింపులు చేస్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు దీని గురించి? అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అనేది చంద్రబాబు ఒక్కడు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, లోకేష్ ఒక్కడు కాదు. సో ఇది ఒక వ్యవస్థ. దీంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు, నారాయణ ఎక్కడున్నాడు, వరద బాధితుల దగ్గర తిరుగుతున్నారు. నిమ్మల రామానాయుడు ఎక్కడున్నాడు, గండ్లు పూడ్చే దగ్గర ఉన్నాడు. అంటే ఇప్పుడు అయిపోయింది అనుకోండి, వరదలు వచ్చినటువంటి సందర్భం గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారుగా. దీంట్లో కక్ష సాధింపు చర్యలు ఏమున్నాయి? సో ఇది గతంలో ఎప్పుడో ఫైల్ అయినటువంటి కేసు. సో ఈరోజు టీడీపీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కేసుని ఫైల్ చేయాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇదే రోజు ఉదయం జగన్ తన నోటితో తాను చెప్పిన మాట, టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన మాట వాస్తవం. దాంట్లో మా వాళ్ళు కొంతమంది ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద మేము కేసులు పెట్టాం, 41 CRPC నోటీసులు ఇచ్చామని చెప్పి ఆయనే చెప్పాడు అప్పుడే. సో అప్పుడే కేసు ఫైల్ అయింది. వీళ్ళు ఈరోజు కొత్తగా కేసు పెట్టి ఎవరిని దీంట్లో ఇరికించే ప్రయత్నం చేయాలి. ఆ రోజు పెట్టినటువంటి కేసుకి కొనసాగింపుగా ఆ రోజు దాడికి పాల్పడినటువంటి వాళ్ళని ఎవరు గైడ్ చేశారు, ఎవరు ప్రేరేపించారనే దాని మీద కొన్ని పేర్లు చేర్చారు. అదే జరిగింది. జగన్ ఏమంటున్నారంటే ఇక్కడ నన్ను ఆ మాట అన్నారు బోసుడికి అని కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి మా కార్యకర్తలు, మా రాష్ట్ర నాయకులు అందరూ వాళ్ళ దగ్గరికి శాంతియుతంగా చేయాలని వెళ్ళారు, కానీ అనుకోకుండా కొన్ని సంఘటనలు అయితే జరిగాయి అని అంటున్నాడు. అంటే దీంట్లో ఒకటి నిజం, ఇంకోటి అబద్ధం. ఏంటంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అప్పటి టీడీపీ అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి బోస్డీకే అని అన్నమాట వాస్తవం. దాంట్లో ఏ డౌట్ లేదు, 100% నిజం అది. అయితే ఇక్కడ శాంతి ఖండించలేదు కదా చంద్రబాబు. మరి ఇప్పుడు చంద్రబాబుని అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు చంద్రబాబు భార్యను మాట్లాడారు, ఆ రోజు జగన్ ఖండించాడా? ఇది అసెంబ్లీ సాక్షిగా జరిగింది. పట్టాభి ఏమి అసెంబ్లీలో మాట్లాడింది కాదు కదా. ఇప్పుడు దేశంలో ఉన్న జనాభా అంతా అసెంబ్లీ సెషన్స్ చూడొచ్చు. లేదు దేశం వదిలేయండి, మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చూస్తున్నారు. సో 5 కోట్ల మందిలో ఒక 2 కోట్ల మందే చూశారు అనుకుందాం, మిగతా వాళ్ళు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారనుకుందాం. 2 కోట్ల మంది జనాభా చూస్తున్నప్పుడు ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీలో, ఒక స్థలంలో ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజలకు సంబంధించినవి డిస్కస్ చేయకుండా చంద్రబాబు భార్యని కామెంట్ చేయటం ఏంటి? దాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ ఖండించకపోగా మా వాళ్ళు ఏమి అనలేదని చెప్పి సపోర్ట్ చేయటం ఏంటి ఆ రోజుని? మీరు ఇదంతా చూసిందే కదా జనం. పట్టాభి బయట మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. ఒక ప్రెస్ మీట్లో, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడినటువంటి మాటలు. ఇది మాట్లాడలేదని ఎవరూ చెప్పట్లా, ఖచ్చితంగా అన్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. స్థానం ఏదనేది పక్కన పెట్టండి, ఒక వ్యక్తిని అయితే అన్నాడు కదా, వ్యక్తితో పాటు ఆ వ్యక్తి తల్లిని కూడా దూషించినట్లే. సో దీనికి వైసీపీ శాంతియుతంగా వెళ్ళి నిరసన తెలియజేసింది అనేది పచ్చాబద్ధం. వెళ్ళటమే టీడీపీ పార్టీ కార్యాలయం ముందున్న సెక్యూరిటీని నెట్టేసి లోపలకు వెళ్ళి దాడికి పాల్పడి అద్దాలు పగలగొట్టి నానా బీభత్సం చేశారు. ఇది సీసీ ఫుటేజ్లో ఆ రోజు నమోదైంది, ఈ రోజుకి ఆ ఫుటేజ్లు ఉన్నాయి. అది క్లియర్ కట్. ఇక్కడ ఎవరు నిరసన తెలియజేయలేదు, ఏం లేదు, అది పచ్చాబద్ధం. సో వాళ్ళు అన్నమాట వాస్తవం, ఈయన దానికి నిరసన తెలియజేశారని చెప్పింది అబద్ధం. ఇదైతే క్లారిటీ. తర్వాత కేసులు పెట్టి 41 CRPC నోటీసులు ఇచ్చామన్నారు. కేసులు ఎవరి మీద పెట్టారు? వేరే ఎవరి మీదో పెట్టలేదు కదా. ఎవరు దాడి చేశారో వాళ్ళ మీద పెట్టాం. ఆ దాడి చేసింది ఎవరు? సొంత పార్టీ నేతలే కదా, బయట వాళ్ళు ఎవరున్నారు? ఇంకా అంటే వరదల్లో 61 మంది చనిపోయినా కానీ వాళ్ళని పరామర్శించకుండా మా పైన కక్ష అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని జగన్ అయితే అంటున్నారు కదా. నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వచ్చాడా, లోకేష్ వచ్చాడా, పవన్ కళ్యాణ్ వచ్చాడా, పురంధేశ్వర్ వచ్చిందా, లేకపోతే వచ్చిందా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని. ఇప్పుడు వరద బాధితుల్ని పరామర్శించలేదు అంటే వీళ్ళంతా అక్కడే ఉన్నారు కదా. వాస్తవానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు అనుకోవాలి. 2 సార్లు వెళ్ళి ఊరికి 5 నిమిషాలు మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చాడు. కానీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ఎక్కడ వ్యవహరించింది వరదల విషయంలో? ఏ వైసీపీ నేతన్నా వరద ప్రభావిత ప్రాంతాల్లో వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాడా? అది ఇంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్ కాన్స్టిట్యున్సీ.
సో ఆయన ఏమన్నా వచ్చాడా? రాలేదుగా. అక్కడికి ప్రజలకు అండగా నిలబడ్డారా? పోనీ పార్టీ తరపున ఏమన్నా సరే సహాయ కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఫుడ్, వాటరో లేకపోతే పాలు ఏమైనా సప్లై చేయటం కానీ ఏమన్నా చేశారా? సహాయం ప్రకటించాడు జగన్. ₹1 కోటి ఎవరికి ఇచ్చాడు? అలా పార్టీ నేతలు కూడా పోయి సహాయం చేశారు. అదే ఎవరికి ఇచ్చారు? ₹1 కోటి ప్రకటించాడు విరాళం. దాన్ని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 కోట్లు ప్రకటించాడు, అందులో ₹1 కోటి తెలంగాణకి. ఆయన నిన్న వెళ్ళి రేవంత్ రెడ్డికి చెక్ ఇచ్చి వచ్చాడు, చంద్రబాబుని కలిసి చెక్ ఇచ్చి వచ్చాడు. అలాగే సినిమా హీరోలందరూ ప్రకటించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరం తేజ్, ఆఖరికి చిన్న హీరోయిన్ అనన్య నాగల్లో కూడా ప్రకటించింది. ప్రభాసు, మహేష్ బాబు, అందరూ, అల్లు అర్జున్. మరి వీళ్ళందరూ చెక్కులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెక్ ఇచ్చాడు? బయట ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు? ప్రకటించింది కూడా ఏం చెప్పాడు? తన పార్టీ నేతలను 4గురిని కూర్చోబెట్టుకుని నేను వరద సహాయం ₹1 కోటి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ దీన్ని ప్రభుత్వానికి ఇవ్వట్లేదు, దీన్ని ఎలా ఇవ్వాలి అనేది ఆలోచిస్తాను అన్నాడు. ఇంకెప్పుడు ఆలోచిస్తాడు? వైసీపీ నేతల ద్వారా ఆల్రెడీ ఇస్తున్నారు కదా. అది ఎవరికి ఇస్తున్నాడు అది తెలియాలి కదా. వరద బాధితుల్లో ఈ ₹1 కోటి ఎవరికి అందిని? ఒకటి, మీరు నిజంగా సాయం చేయదలుచుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరిది? ఆ స్థానంలో ఎవరు సీఎంగా ఉంటే వాళ్ళు దాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. జగనే ఉంటే జగన్ ఖర్చు పెడతాడు, చంద్రబాబు ఉంటే చంద్రబాబు ఖర్చు పెడతాడు, మీరుంటే మీరు పెడతారు, నేనుంటే నేను పెడతా. అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చంద్రబాబు సొంతం కాదు, జగన్ సొంతం కాదు. అది ప్రభుత్వానికి చెందినటువంటి ఒక నిధి, ఎవరికి వాళ్ళు సొంతంగా తీసుకుపోయేది కాదు. సో కాబట్టి అక్కడకు వచ్చిన దాన్ని ప్రతిదీ లెక్క చెప్పాలి. సో మీకు డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటానికి మీకేంటి ప్రాబ్లం? ఇవ్వచ్చు కదా. అది ఇవ్వాలా? సరే పోనీ వదిలేసి ఈ ₹1 కోటి పెట్టి ఏవైనా ఒక నిత్యావసర సరుకులు కొని మీ పార్టీ తరపున 4గురిని పంపించి, ఇదిగో మేము ఈ ₹1 కోటితో ఈ 50 మందికి సహాయం చేసాం, ఈ 100 మందికి సహాయం చేసాం, ఇవి అందిస్తున్నాము, ఇదిగో బియ్యం, ఉప్పు, పప్పు, నిప్పు, పాలు, పంచదార, లేదంటే దుప్పట్లో, బట్టలో, ఏదో వాట్ ఎవర్ మీరు ఏదన్నా చెయ్యండి. ఎక్కడన్నా జరిగిందా? ఆలోచిస్తాం, ఎలా ఇవ్వాలో చూస్తామని చెప్పాడు, కానీ నేను పలానది చేస్తున్నాను అని చెప్పింది లేదు. మరి ఇంకా వరద బాధితులకి ఎవరు సహాయం చేశారో, ఎవరు సహాయం చేయలేదు, ఇక్కడ క్లారిటీ వస్తుంది కదా, క్లారిటీ అర్థమైపోతుందిగా. అంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయట్లేదంటావా టీడీపీ? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డైవర్షన్ పాలిటిక్సే చేస్తారు. గతంలో వైసీపీ చేయలేదా డైవర్షన్ పాలిటిక్స్? గతంలో దాకా ఎందుకు, మొన్న జరిగిందే తీసుకుందాం. ముంబై హీరోయిన్ జత్వానీ కేసు నడుస్తుంది. అదే టైంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఇష్యూ తెర మీదకి వచ్చిందా లేదా? ఇప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోయి డైవర్షన్ అంతా మీడియా దాని మీద పడిందిగా. ఫైనల్గా ఏం తేల్చారు? అసలు ఏ కెమెరాలు లేవు, ఇది ఒక రూమర్ అని చెప్పి తేల్చారు ఫైనల్గా. అంటే ఏంటి? అది డైవర్షన్ పాలిటిక్సేగా. ఇది హైలైట్ అయితే ఇది వైసీపీ నేతలు దీంట్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అంత తెర మీదకి వచ్చింది. దీన్ని కనిపించకుండా ఇంకొకటి ఇష్యూ రైజ్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేశారు. మరి ఇది డైవర్షన్ పాలిటిక్సే కదా. క్లారిటీగా మాట్లాడుకుంటే ఇది వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ చేస్తుంది. ఇది కామన్. ఇది ఈరోజు జగన్ ఏమీ కరెక్ట్ నీతులు చెప్పాల్సిన నీడేం లేదు. అందరూ చేసేవి అవే, వీళ్ళు చేసేది అదే, వాళ్ళు చేసేది అదే, ఎవరు అతీతులుగా. ఒక పక్క వరదలు వస్తుంటే వీళ్ళని కక్షపూరితంగా తీసుకుపోవడం అది డైవర్షన్ పాలిటిక్సే కదా. దీంట్లో కక్షపూరితం ఏముంది? ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. వరదలు వస్తున్నాయి అని చెప్పి, వరద వచ్చింది కదా అని చెప్పి అరెస్టులు చేయకుండా కూర్చుంటారా? విజయవాడలో వరద వచ్చిందని చెప్పి విశాఖపట్నంలో భోంచేయటం మానేస్తారా? లేదు కదా. ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చినాయి అని చెప్పి ఇతర ప్రాంతాల ప్రజలకి పోలీసులు మేము సేవలు అందించాం, డాక్టర్లు మేము సేవలు అందించాం అంటే నడుస్తుందా? నడవదు కదా. అలాగే ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులన్నీ మేము వరద ప్రాంతాల్లో తిప్పుతాం, మిగతా ప్రాంతాలకు వెళ్ళామంటే నడుస్తుందా? సో ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. ప్రభుత్వంలో వివిధ శాఖలు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు క్లియర్ కట్గా. సో అదే జరుగుతుంది. మొన్నటి వరకు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చింది, ఏం లేదు మేము బెయిల్ ఇవ్వట్లేదు, పోలీసులు ప్రొసీడ్ అవ్వచ్చు అని. సో దాని ప్రకారమే పోలీసు వ్యవస్థ ముందుకెళ్ళింది. దీంట్లో ప్రత్యేకంగా డైవర్షన్ పాలిటిక్స్ ఏమున్నాయి? వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసుకునే అవకాశం ఉంది. మొన్న దేవినేని అవినాష్ వేశాడు, ఈరోజు జోగి రమేష్ వేశాడు. అక్కడ బెయిల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అరెస్ట్ గారు. బెయిల్ రాలేదనుకోండి, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. దీంట్లో ఏ వ్యవస్థ చేసే పని వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇక్కడ ప్రత్యేకంగా కక్ష కట్టి తీసుకెళ్ళి
ఇప్పుడు నందిగామ సురేష్ ఏమైనా వరదల్లో ఇరుక్కుపోయి ఉంటే బలవంతంగా వచ్చి నీళ్ల మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయిన ఆయన ఇంట్లో నుంచి పట్టుకుని పీక్కెళ్ళి లోపల వేయలేదు కదా. హైదరాబాద్లో కూర్చున్న అతన్ని వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే కదా జరిగింది. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, థ్యాంక్ యూ.